మీర్పేట్లో మహిళ హత్యపై కేసు రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. నిందితుడు తమను తప్పుదోవ పట్టించినా కీలక ఆధారాలు సేకరించామన్నారు సిపి సుధీర్ బాబు. ఇక ఛార్జిషీట్లో అన్ని వివరాలను పొందుపరుస్తామన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడని గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు రాచకొండ పోలీసులు. సమగ్ర విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకువెళ్లి విచారించారు పోలీసులు. భార్య మాధవిని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు గురుమూర్తి. కీలక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. మీర్పేట్లో జరిగిన వెంకట మాధవి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. ఎంక్వైరీలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. మొత్తం 16 సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని, సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ నెల 15, 16న భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, 16న గురుమూర్తి మాధవి తలను గోడకేసి కొట్టి చంపాడన్నారు. ఇంట్లో ఆనవాళ్లు లేకుండా, ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా చూసుకున్నాడని చెప్పారు. నిందితుడు గురుమూర్తికి ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు సిపి సుధీర్ బాబు. 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తుల మధ్య గొడవ స్టార్ట్ అయింది. దీంతో మాధవిని చంపాలని అనుకున్నాడు గురుమూర్తి. అందుకోసమే ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయిన ఆమెను గొంతు నిలిమి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను స్టవ్ పై ఉడికించి ఎముకలను రోట్లో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ను బాత్రూంలో అనేకసార్లు ఫ్లష్ చేశాడు. సాయంత్రం జిల్లెలగూడ చెరువులో పొడిని కలిపాడు. డిటర్జెంట్, ఫినాయిల్తో ఎవిడెన్స్ లేకుండా చేసినట్లు గుర్తించారు పోలీసులు. కొట్టడం జరిగిన తర్వాత, ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి బాయిల్ చేశాడు. స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత రోకలి బండ దాంతో తీసుకొని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి జిల్లాగూడ చెరువు దగ్గర తీసుకెళ్లి పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం ఇళ్లను అనేక సార్లు కడిగాడు గురుమూర్తి. పిల్లలను హత్య చేసిన రూమ్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆరా తీయగా మిస్ అయిందని చెప్పి తన తల్లి సుబ్బమ్మతో కేసు నమోదు చేయించాడు. కేసు దర్యాప్తు సమయంలో తప్పుదోవ పట్టించాడన్నారు సిపి. హత్య చేసిన విషయాన్ని తన మేనమామకు చెప్పాడన్నారు సిపి సుధీర్ బాబు. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణిక ఆవేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. మదర్ ఎక్కడ ఉందంటే బయటికి వెళ్ళింది అని చెప్పేసి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధులేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. వెంకట మాధవి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. స్టవ్, కత్తి, రోలు, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, మాధవి దుస్తులు, గురుమూర్తి డ్రెస్సులు, ఫినాయిల్ బాటిల్, రూమ్ ఫ్రెషనర్స్, సర్ఫ్ ప్యాకెట్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, చెత్త బకెట్, బైక్, 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు పోలీసులు. త్వరలోనే కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను కోర్టులో వేస్తామన్నారు పోలీసులు.